హాయ్ ఆల్. వీటీజీ సెట్ 4th ఫేజ్ రిజల్ట్స్ కూడా వచ్చేసింది. ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి tgset.cgg.government.in. అందులో చూడండి, లేకపోతే గూగుల్లో వీటీజీ సెట్ అని టైప్ చేయండి, మీకు తెలుస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ ఫేజ్ 4 రిజల్ట్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఫేజ్ 4 ఓకే. ఎవరైతే మళ్ళీ ఆన్లైన్లో అప్లై చేసుకున్నారో బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు అందరూ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఏదో ఒకటి ఎంటర్ చేసుకోవాలి. మరియు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ కనబడేది అక్కడ ఎంటర్ చేసి గెట్ రిజల్ట్స్ అని క్లిక్ చేస్తే మీకు ఏ స్కూల్లో సీట్ వచ్చింది అనేది కన్ఫర్మ్ అనేది కనబడుతుంది. సో అక్కడ మనకు డేట్ ఏ స్కూల్లో వచ్చేసిందో చెప్తారో, అదేవిధంగా అడ్రస్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే సబ్మిషన్ చేయాలో, ఏ డేట్ వరకు సబ్మిషన్ చేయాలో అందులో డీటెయిల్స్ ఉంటుంది. ఏవేవి తీసుకువెళ్ళాలో కూడా పూర్తిగా మీకు ప్రింట్లో వస్తుంది. సో అదంతా తీసుకెళ్ళి మనకు స్కూల్లో సబ్మిషన్ చేయాలి, సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే. ఎవరైతే సీట్ రాలేదో ఎవరైతే మొన్న అప్లై చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. 5th క్లాస్ ఫేజ్ 4 రిజల్ట్స్ వెబ్సైట్ వచ్చేసి tgset.cgg.government.in, లేకపోతే వీటీజీ సెట్ అని టైప్ చేయండి, మీకు గూగుల్లో వస్తుంది. లేదు అనుకుంటే సోషల్ వెల్ఫేర్ వెబ్సైట్ tgswres.telangana.government.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూసుకోవచ్చు. ఈ 5th క్లాస్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ కలిపి ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఏర్పాటు చేసింది. సో ఒక్కసారి ఎవరైతే 5th క్లాస్ రాశారో అందరూ చెక్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ.